సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. You stay out of this. Thank you so much. It's okay. Bye. Bye. మా బాబ్జీ నేను హాస్పిటల్ చేర్చట. ఏమైంది? ఏమో ఎవరు కొట్టారంట. ఎవరు కొట్టారో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. Let's go. Excuse me. One Mr. Babji is admitted. Where is he? Excuse me, what's his name? Mr. Babji. He's there. Oh God. How is he? Just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది. కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది? బతికి బయటపడ్డాను, సంతోషించు. అసలు ఏం జరిగింది? మౌంట్ హట్ మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ ఓనర్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను. అంతే, ఇరక్కొట్టి బడద పెట్టాడు. ఇలాగా అతను ఎవరో చెప్పు, పక్కట్లాడించేస్తాను. రాజు. ఇండియనా? ఆ, ఇండియన్ అయ్యుండి ఇంకో ఇండియన్ ఇలా కొడతాడా? బాబ్జీ నువ్వేం భయపడద్దు, పట్లాడించేస్తాను. రేపు ఈ పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు. మధు, డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. అతని పేరేంటన్నావు? రాజు. రాజు, హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు, అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకు. అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా?
రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్టా? అవును, రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును, మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను. ప్లీజ్ 1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది, నేను వెళ్ళి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరేసారు ఈ బొమ్మ? రామ్మా. ఎందుకమ్మా భయపడతాం? రాజు అంకుల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా. నీ పేరేంటమ్మా? చెప్పు, ఎందుకు భయం? ఏం పేరు? ఆ పిల్ల మూగది సార్. గాడ్ బ్లెస్. ఈ డబ్బు ఉంచండి. అలాగే బాబు. ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు. ఉంటానమ్మా, నమస్కారం. మంచిది బాబు. ఓకే, బాయ్. Right. ఎక్స్క్యూజ్ మీ, నన్ను గుర్తుపట్టారా? అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉంటున్నారు. నేను చేయదగ్గ సహాయం ఏమైనా ఉంటే. మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయిందండి. మీకు ఎగ్జామ్లో 70-80% మార్కులు వస్తాయని ఇంట్లో కమిట్ అయిపోయి ఉంటారు. తీరా చూస్తే 30% వచ్చి ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి, అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు. ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల, అది మీకు ఇష్టం లేదు. ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు, కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు. అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు, అంతేనా? ఈసారి మాత్రం 100% ఫెయిల్ కానండి. మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు, కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో, జీవితంలో నీకెప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక 3 ముక్కలో ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు? నా మాట విని మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదిర్చే పెళ్లి చేసుకోండి ప్లీజ్. నేను తల్లిని కాబోతున్నాను. దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి. నీడనివ్వటానికి ఎన్నో సేవా సదనాలు ఉన్నాయి. కానీ కన్నీళ్లు తూచేది మాత్రం కన్నవాళ్లే. దయచేసి ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళలేను. మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు.